30K ఫాలోవర్స్, 30K లైక్సా? నేను కొత్త చొక్కా, కొత్త ప్యాంటు, కొత్త షూ, కొత్త కళ్ళజోడు, పార్కు, థియేటర్, బీచ్, లాడ్జ్ అంటూ తిరుగుతూ రకరకాలుగా కొత్త పోజులు ఇస్తూ 4 దిక్కుల సెల్ఫీ ఫోటోలు తీసుకుంటూ డీపీలో పెడుతున్నాను. ఏంటి ప్రయోజనం? 25 లైక్స్, 8 కామెంట్స్, ఇంతకు మించి ఒక్క లైక్ కమెంట్ కూడా రావడం లేదు. అది నీ పర్సనాలిటీ గురించి మాత్రం మాట్లాడుకో. కానీ మీరు పొద్దున్నే లేచిన వెంటనే మొహం గడుక్కుంటారో లేదో బ్రష్ లో పేస్ట్ వేసుకొని ఆవలిస్తూ నోట్లో బ్రష్ పెట్టుకొని వెంటనే ఒక సెల్ఫీ. ఓ బ్యూటిఫుల్ పిక్, బ్యూటిఫుల్ సెల్ఫీ. ఎన్ని లైక్స్? 10,000 లైక్స్, 50,000 లైక్స్, 70,000 లైక్స్ అంటూ మీరు గనక లైవ్ లో వచ్చారంటే ఊరికే చెప్పకూడదు కానీ సీతాకోక చిలుకలు ఎగురుతున్నట్టు లైక్స్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి. ఎందుకు కుళ్ళిపోతున్నావు? మరి నేను 10 రోజుల తర్వాత FB ఓపెన్ చేసి చూస్తే ఓ 10 లైక్స్, 5 కమెంట్స్ కూడా లేవు. ఎంత బాధగా ఉంటుంది. నిఖిత, ఆ రామదొరై న్యూస్ వేసావు కదా, అదే విధంగా నన్ను కూడా చాలా అందగాడు, ఎంతో తెలివైన వాడు, చాలా చాలా మంచివాడు అని, చాలా ప్రతిభావంతుడు అని, మంచివాడు, బుద్ధిమంతుడు, ప్రతిభావంతుడు అలాంటి పోస్ట్ ఒకటి పెట్టి నాకు లైక్స్ వచ్చేలా చేయొచ్చు కదా. అలా అంతా వేస్తే ఒక లైక్ కూడా రాదు. కావాలంటే ఇలా చేద్దామా? విలేజ్ లో పుట్టినవాడు, కార్పొరేషన్ స్కూల్లో చదివినవాడు, ఇతను టీచర్ గా చేస్తున్నాడు, మంచివాడు, ప్రతిభావంతుడు అంటే అప్పుడు కూడా లైక్ కొట్టరా? కమెంట్స్ కూడా పెట్టరా? చెప్పు. అలా చేస్తే నీ అకౌంట్ బ్లాక్ అవుతుంది. బ్లాకా?